రావణుడు ఒక పండితరాజు. మరి అతని పతనానికి అసలు కారణమేంటి? రావణుడంటే 10 తలల రాక్షసుడేనా? లేక తన తెలివితేటల వల్లే నాశనమైన ఓ మేధావా? నిజానికి రావణుడు పుట్టుకతో ప్రతినాయకుడు కాదు. అతనిలో ఎన్నో గొప్ప గుణాలున్నాయి. చూడండి, గొప్ప పండితుడు, శక్తివంతమైన పాలకుడు, పరమశివ భక్తుడు కూడా. అతని బలం ఊరికే రాలేదు, కఠోరమైన తపస్సు చేసి సంపాదించుకున్నాడు. అయితే ఇన్ని గొప్ప గుణాలున్నా అతనిలో ఓ పెద్ద లోపముంది. అదేంటి? విచిత్రమేంటంటే అతని బలాలే అతని బలహీనతలు. అహంకారం, అదుపు తప్పిన కోరికలే కారణం. చూశారా? తన అహంకారం వివేకాన్ని పూర్తిగా కప్పేసింది. అందుకే ఆ తప్పు చేశాడు. అంటే అతని ఓటమికి కారణం శక్తి తక్కువవడం కాదు, స్వీయ నియంత్రణ కోల్పోవడమే. రావణుడి కథ మనకొక పెద్ద పాఠం నేర్పుతోంది, ఒక బలమైన హెచ్చరిక కూడా. అందుకే జ్ఞానానికి వినయం, శక్తికి క్రమశిక్షణ చాలా ముఖ్యం. అప్పుడే అహంకారం అదుపులో ఉంటుంది. అసలు నిజమైన బలమంటే ఏంటి? ఈ కథ మనల్ని ఈ ప్రశ్న అడిగేలా చేస్తుంది.